ఏంటో రోజు నిద్ర రమ్మన్నా రాదు. శివరాత్రి రోజు జాగరణ అనగానే ఎక్కలేని నిద్ర తనుకొని వచ్చేస్తుంది. పొద్దున్నుంచి ఉపవాసం చేసినా చెయ్యపోయినా శివరాత్రి పూట ఖచ్చితంగా జాగరణ చేయాలి. ఫలితం రాదంట. ఏవండి, నేను రూమ్ లోకి వెళ్ళి శివుడు సినిమా పెట్టుకుంటానే, మళ్ళీ ఇక్కడ టీవీ పెట్టుకుంటే మీరు డిస్టర్బ్ అవుతారు కదా, ఏదో జపం చేసుకుంటున్నారు కదా. సరేనా? కరెక్ట్ గా లింగోద్భవం టైంకి నన్ను పిలవండి, ఇద్దరం కలిపి జపం చేసుకుందాము. సరే కవే. ఏంటండి జాగరణ చేస్తాను, లోపల సినిమా పెట్టుకుని శివుడిది చూస్తాను అని చెప్పేసి వచ్చి శుభ్రంగా పడుకున్నావేంటి? లింగోద్భవం టైం అయింది, రా జపం చేసుకుందాం. అబ్బా, పొద్దు నుంచి ఉపవాసం చేశాను కదండి, తెగ నిద్ర వచ్చేస్తుందండి. అవునా? సర్లే పడుకో. అయినా చేత కాకపోయినా ఓపిక లేకపోయినా ఉపవాసం చెయ్యి, జాగరణ చెయ్యి అని ఏ భగవంతుడు చెప్పడు. అందులోనూ శివుడు బోలాశంకరుడు. శివ అని మనసారా పిలిస్తే చాలు, కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. ఆయనకి కావాల్సింది భక్తి. సరే అండి. ఓం నమః శివాయ.